చాలామందికి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, భలే భలే ఐడియాలు కూడా ఉంటాయి. కానీ ఒక రెస్టారెంట్ పెట్టాలంటే అయ్యే ఖర్చు గురించి ఆలోచించగానే కొంచెం వెనకడుగు వేస్తాం కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్. అంటే కేవలం డెలివరీ మీద ఫోకస్ పెట్టి చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఎలా సంపాదించొచ్చో స్టెప్ బై స్టెప్ ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి, ఆ తర్వాత స్టార్టప్ ప్లాన్ ఎలా ఉండాలి, కిచెన్ మెనూ టెక్నాలజీ సంగతేంటి, ఆన్లైన్లో బ్రాండ్ను ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇక ఫైనల్గా అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్, పెట్టుబడి ఎంత, తిరిగి లాభం ఎంతొస్తుంది, వీటన్నిటినీ చూద్దాం. సరే, అసలు ఈ క్లౌడ్ కిచెన్ ఎందుకంత పాపులర్ అవుతోంది? దానికి సింపుల్ ఆన్సర్ డబ్బే. చూడండి, ఇక్కడ తేడా చాలా క్లియర్గా ఉంది. ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్ పెట్టాలంటే సుమారుగా 20 నుంచి 50 లక్షల దాకా అవ్వచ్చు. అదే క్లౌడ్ కిచెన్ అయితే జస్ట్ 5 నుంచి 15 లక్షలను అయిపోతుంది. ఎంత తేడా కదా. కేవలం డబ్బే కాదు, రిస్క్ కూడా చాలా చాలా తక్కువ. అంటే కస్టమర్లొస్తారో రారో అనే టెన్షన్ లేదు, ఖరీదైన లొకేషన్కి అద్దె కట్టాలన్న బాధ లేదు. చెప్పాలంటే ఈ మోడల్లో అసలైన బ్యూటీ ఇదే. రైట్, ముందుగా మొదటి పాయింట్కొచ్చేద్దాం. అసలు ఏంటి క్లౌడ్ కిచెన్? ఈ మోడర్న్ రెస్టారెంట్ కాన్సెప్ట్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. చాలా సింపుల్ అండి. క్లౌడ్ కిచెన్ అంటే ఒక డెలివరీ ఓన్లీ రెస్టారెంట్. అంటే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉండదు, కస్టమర్లు కూర్చోవడానికి టేబుల్స్ చైర్స్ ఏమీ ఉండవు. ఆర్డర్లన్నీ ఆన్లైన్లో, అంటే మన స్విగ్గీ జొమాటో లాంటి యాప్స్ ద్వారా మాత్రమే వస్తాయి. అందుకే దీన్ని కొన్నిసార్లు ఘోస్ట్ కిచెన్ లేదా వర్చువల్ రెస్టారెంట్ అని కూడా పిలుస్తారు. కిచెన్ ఉంటుంది కానీ బయటకు కనిపించదు అన్నమాట. దీనివల్ల వచ్చే లాభాలేంటో చూద్దాం. ముందుగా డైనింగ్ స్పేస్ లేదు కాబట్టి మెయిన్ రోడ్లో ఖరీదైన లొకేషన్ అక్కర్లేదు. ఆపరేషనల్ కాస్ట్స్ అంటే నిర్వహణ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కానీ అసలైన మ్యాజిక్ పాయింట్ ఇక్కడే ఉంది. ఒకే కిచెన్ని వాడుతూ ఒక బిర్యానీ బ్రాండ్, ఒక పిజ్జా బ్రాండ్, ఇంకో చైనీస్ బ్రాండ్, ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ రన్ చేయొచ్చు. ఆలోచించండి, పెట్టుబడి ఒకటే కానీ ఆదాయం మాత్రం రకరకాల బ్రాండ్స్ నుంచో వస్తుంది. అమేజింగ్ కదా. ఓకే, ఐడియా అయితే సూపర్బ్. మరి స్టార్ట్ చేయడం ఎలా? ఒక స్టార్టప్కి కావాల్సిన లీగల్ అండ్ లాజిస్టికల్ బేసిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక 3 సింపుల్ స్టెప్స్గా విడగొట్టుకోవచ్చు. నంబర్ 1, బిజినెస్ని అఫీషియల్గా రిజిస్టర్ చేయడం. నంబర్ 2, దానికి కావాల్సిన అన్ని లైసెన్సులు తీసుకోవడం. ఇక నంబర్ 3, కిచెన్ కోసం ఒక మంచి లొకేషన్ చూసుకోవడం. ఈ 3 పనులు కరెక్ట్గా జరిగాయంటే ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్లే. చూడండి, లైసెన్సుల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది చాలా ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ కోసం FSSAI లైసెన్స్, ట్యాక్సుల కోసం GST రిజిస్ట్రేషన్, అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, లోకల్ మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ పక్కాగా ఉండాలి. ఇవి కేవలం రూల్స్ పాటించడం కోసమే కాదు, కస్టమర్లలో మన బ్రాండ్ మీద నమ్మకాన్ని పెంచడానికి ఇవే మొదటి మెట్లు. అలాగే పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నాం. కిచెన్, మెనూ, ఇంకా టెక్నాలజీ, ఇవే కదా మన బిజినెస్కు గుండెకాయలాంటివి. సో వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కిచెన్ సెటప్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అద్దె తక్కువగా ఉండే కమర్షియల్ స్పేస్ను చూసుకోవాలి. అనవసరమైన సామాను కొని డబ్బు వేస్ట్ చెయ్యకుండా ఏది అత్యవసరమో ఆ ఎక్విప్మెంట్ మీదే ఇన్వెస్ట్ చెయ్యాలి. హైజీన్, వెంటిలేషన్ విషయంలో జీరో కాంప్రమైజ్. ఇంకో ముఖ్యమైన విషయం, ప్యాకింగ్ కోసం ఒక సెపరేట్ స్టేషన్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఆర్డర్స్ని ఫాస్ట్గా ప్యాక్ చేసి పంపొచ్చు, డెలివరీ టైం కూడా తగ్గుతుంది. ఇక మెనూ, ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. 100 రకాల ఐటమ్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మెనూని ఎంత సింపుల్గా ఫోకస్డ్గా పెడితే అంత మంచిది. ముఖ్యంగా డెలివరీకి సూట్ అయ్యే వంటకాలని మాత్రమే ఎంచుకోవాలి. ఆలోచించండి, ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంటికొచ్చేసరికి మెత్తబడిపోతే ఎంత చిరాకొస్తుంది. అలా కాకుండా కస్టమర్ ఇంటికి చేరాక కూడా మన ఫుడ్ అంతే టేస్టీగా, ఫ్రెష్గా ఉండాలి. అదే అసలు ఛాలెంజ్. క్లౌడ్ కిచెన్ అంటేనే టెక్నాలజీ. సో స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్తో పార్ట్నర్షిప్ కంపల్సరీ. ఇక వచ్చిన ఆర్డర్లన్నీ మేనేజ్ చేయడానికి ఒక మంచి POS అంటే పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడొక చిన్న ప్రోటిప్, సొంతంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ డెలివరీ యాప్స్కిచ్చే 25 నుంచి 30% కమిషన్ మిగిల్చుకోవచ్చు. ఇది లాంగ్ రన్లో చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సరే, కిచెన్ రెడీ, ఫుడ్ కూడా రెడీ.
మరి కస్టమర్లకు మనం గురించి ఎలా తెలియాలి? ఇక్కడే వస్తుంది ఆన్లైన్ బ్రాండింగ్. ఈ డిజిటల్ మార్కెట్లో మనం ఎలా నిలబడాలో చూద్దాం. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, ప్యాకేజింగే మన షోరూం. ఎందుకంటే కస్టమర్ మన రెస్టారెంట్కి రాలేరు, మన షెఫ్ని చూడలేరు. వాళ్లకి మన బ్రాండ్తో ఉండే ఒకే ఒక్క ఫిజికల్ కనెక్షన్ మనం పంపే ఆ ఫుడ్ ప్యాకేజే. సో అది చూడగానే వావ్ అనిపించాలి. మన లోగో, మన బ్రాండ్ స్టోరీ అన్నీ ఆ ప్యాకేజింగ్ మీదే ఉండాలి. ఒక మామూలు బాక్స్లో ఫుడ్ పంపటానికి, ఒక మంచి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి చాలా తేడా ఉంది. ఇక డిజిటల్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నోరూరించే ఫుడ్ ఫోటోలు పెట్టాలి. మన డెలివరీ ఏరియాలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ యాడ్స్ రన్ చేయాలి. ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్లకి డిస్కౌంట్లు, రెగ్యులర్ కస్టమర్లకి లాయల్టీ ప్రోగ్రామ్స్ లాంటివి పెడితే చాలా హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ నచ్చితే మంచి రివ్యూ ఇవ్వమని కస్టమర్లను అడగడం అస్సలు మర్చిపోకూడదు. రైట్, ఇక అందరూ వెయిట్ చేసే సెక్షన్కొచ్చేశాం. డబ్బుల విషయం. పెట్టుబడి ఎంత అవుతుంది, లాభాలెలా ఉంటాయి, ఈ లెక్కలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇండియాలో ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి యావరేజ్గా ఒక 5 నుంచి 15 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవసరమవుతుంది. ఇది లొకేషన్, మనం కొనే ఎక్విప్మెంట్ను బట్టి అటు ఇటూ అవ్వచ్చు. కానీ ఒక చిన్న రెస్టారెంట్తో పోల్చుకుంటే ఈ అమౌంట్ చాలా చాలా తక్కువ. ఈ ఖర్చుల్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్స్, అంటే నెల నెల మారని ఖర్చులు. కిచెన్ అద్దె, మనం కొన్న సామాను, లైసెన్సులు లాంటివి. మనం ఒక్క ఆర్డర్ అమ్మినా 100 ఆర్డర్లమ్మినా ఈ ఖర్చు ఒకేలా ఉంటుంది. ఇక రెండోది వేరియబుల్ కాస్ట్స్. ఇవి మన సేల్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఫుడ్కి కావలసిన సరుకులు, స్టాఫ్ జీతాలు, డెలివరీ యాప్స్కిచ్చే కమిషన్లు. సేల్స్ పెరిగితే ఈ ఖర్చులు కూడా పెరుగుతాయి. మరి ఈ బిజినెస్కి ఫ్యూచర్ ఉందా? ఈ చార్ట్ చూడండి. 2024లో $1.3 బిలియన్ ఉన్న ఇండియన్ క్లౌడ్ కిచెన్ మార్కెట్ 2032 నాటికి ఏకంగా $4.4 బిలియన్ చేరుకుంటుందని అంచనా. అంటే రాబోయే కొన్నేళ్లలోనే ఈ మార్కెట్ సైజ్ 3 రెట్ల కన్నా ఎక్కువగా పెరగబోతోంది. ఇది ఎంత పెద్ద అవకాశం ఆలోచించండి. ఒకవేళ ఈ 5 లక్షలు పెట్టడం కూడా కష్టమనిపిస్తే ఇంకో స్మార్ట్ ఆప్షన్ ఉంది. అదే క్లౌడ్ కిచెన్ యాజ్ ఎ సర్వీస్ లేదా CKAS. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆఫీస్లకి కోవర్కింగ్ స్పేస్ లాంటిదన్నమాట. ఆల్రెడీ ఫుల్ సెటప్తో ఉన్న కిచెన్ని గంటల చొప్పున గానీ నెలవారీగా గానీ అద్దెకు తీసుకోవచ్చు. అంటే దాదాపుగా 0 ఇన్వెస్ట్మెంట్తోనే బిజినెస్ స్టార్ట్ చేసేయొచ్చు. సో ఫైనల్గా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలేంటంటే, క్లౌడ్ కిచెన్ అనేది తక్కువ రిస్క్తో ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఒక అద్భుతమైన బిజినెస్ మోడల్. సక్సెస్ అవ్వాలంటే మంచి క్వాలిటీ మెన్యూ, స్ట్రాంగ్ డిజిటల్ బ్రాండింగ్ చాలా అవసరం. ట్రెడిషనల్ రెస్టారెంట్తో పోలిస్తే పెట్టుబడి చాలా తక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్కెట్ రాబోయే రోజుల్లో 3 రెట్లు పెరగబోతోంది. సో ఎంటర్ అవ్వడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఖర్చు తక్కువ, అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ. మరి ఈ అవకాశాన్ని వాడుకొని మార్కెట్లోకి రాబోయే నెక్స్ట్ బిగ్ ఫుడ్ బ్రాండ్ ఎవరిదై ఉంటుంది? ఆలోచించండి.